ఈ ప్రయోగాన్ని అయితే మీరు అస్సలు చేయొద్దండి. నాకైతే అలవాటు కాబట్టి నేను చేశాను. అసలు ఏం జరిగిందో చెప్తా ఉండండి. నాకు ఈరోజు ఫుల్ కోల్డ్ అయినా సరే వంట అయితే చేయాలి కదా. అన్నం అయితే వండేసాను. నెక్స్ట్ పప్పుకైతే పెట్టాను. ఇదైతే బొబ్బరి పప్పు అయితే చేద్దామని అయితే బొబ్బర్లు అయితే వేసి ఉడకబెడుతున్నాను అనమాట. ఇది కుక్కర్ లాంటిది కానీ కుక్కర్ కాదనమాట. అంటే విజిల్ ఉంటుంది, విజిల్ రాదనమాట. అయితే ఏమవుతుందంటే నేను డైరెక్ట్గా స్టవ్ మీద ఉన్నప్పుడే నేను క్యాప్ అయితే ఓపెన్ చేసేస్తాను. కానీ మీరు అలాగా చేశారంటే మొహం మీదకి వచ్చి కొడుతుంది అది. అందువల్ల అసలు మీరు అలాంటి ప్రయోగాలు చేయొద్దు. అందుకే మీకు ముందుగా చెప్తున్నాను. ఇంకా అయితే పప్పు అయితే ఉడకలేదు. మరి విజిల్ రాలేదు కదా, పప్పు ఎలా ఉడుకుతుంది మీకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? నేనైతే ఇలా ప్రతిసారి ఓపెన్ చేసి చూసుకోవడమే. అలా 2-3 టైమ్స్ ఓపెన్ చేసి చూసినాక ఫైనల్గా పప్పు అయితే ఉడికిపోయింది. నేనైతే తాలింపు పెట్టలేదు. తాలింపు పెడితే దగ్గు వచ్చేస్తుందని తాలింపు పెట్టలేదు అనమాట. తాలింపు పెట్టుకుంటూ అందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసి వేడిగా ఒక కప్పులో అయితే తీసుకొని తినేసాను. నాకు అన్నం అయితే ఈరోజు తినబుద్ధి కాలేదు. పాప లేచిన వెంటనే పాపకు మాత్రం అన్నం పెట్టేశాను పప్పు కలిపేసి. ఎందుకంటే అసలు మామూలుగా అయితే పాపకే కలిపేసి అన్నం వాటి కలిపేసి పాప ముందు పెట్టేస్తే పాప తినేస్తుంది కదా అనుకోవచ్చు. కానీ మళ్ళీ తింటుంది కరెక్టే, కాకపోతే మొత్తం కిందంతా జల్లేస్తుంది. మళ్ళీ ఇప్పుడున్న నాకు హెల్త్ ప్రాబ్లంకి మళ్ళీ నేను దాన్ని అంతా ఎత్తుకొని నేను చేయలేను. అందువల్ల అయితే నేనే దగ్గరుండి తినిపిస్తున్నాను. ఫాలో అవుతూ సపోర్ట్ చేయండి.